అందరికీ హాయ్ అండి. మార్నింగ్ ఉదయమే తనకి టీ పెట్టిచ్చేస్తే తను వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు మామిడాకులు కూడా పట్టుకొచ్చారు. వినాయక చవితి కదా! శనివారం ముందు రోజు మాట అండి. వినాయక చవితి ముందు రోజు. ఇంక బాబావారి పూజ అయిపోయింది. స్వీట్‌కి కూడా బొట్టు పెట్టేసాను. అది మాత్రం పడుకుంది చూసారా! దానికి స్నానం చేపిచ్చాలి. పండగ ఒకటి కదేంటి. ఇంగోండి ఇది పైన పెడితే అది పడిపోయింది. మళ్ళీ తీసి పక్కన పెట్టి బట్టలవి అదే అండి ఫ్రిడ్జ్ దగ్గర వేసాను కదా! ఆరబెట్టాను కదా! మళ్ళీ అవన్నీ తెచ్చి ఎండొస్తుంది. ఇంకా ఆ రోజైతే కొంచెం ఎండ బాగానే ఉంది. సరే నా బట్టలన్నీ తెచ్చి మళ్ళీ పైన వేసి కిందకొచ్చేసరికి అది పడుకుంది. ఎందుకో కొంచెం నీరసంగా ఉంది. దాన్ని బయటికి హాస్పిటల్‌కేమన్నా తీసుకెళ్ళమని చెప్పాలి. కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండీ! ఎండొస్తుంది కదా! అని ఇక్కడ పైన ఎండ పెట్టాను. పైన పెట్టుకెళ్దాం అనుకున్నాను కానీ ఇంక అప్పటికప్పుడే వాతావరణం మారిపోతుంది కదా! ఇంక అందుకే కింద పెట్టేసాను. ఇంకా ఎలాగో మధ్యాహ్నం అయిపోయిందండి. 1:00 అవుతుంది. సరే వంట చేద్దాం కదా! అని ఆకాకరకాయలు ఏమున్నాయని ఫ్రిడ్జ్‌లో చూస్తే ఇంకా ఆకాకరకాయలున్నాయి. ఇంకా అవి కూర వేసేసాను స్టవ్ మీద. స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి ఇలాగా చూస్తుంది వెనక్కి. కూర కూడా అయిపోవచ్చింది. అయిపోవడం అంటే ఇంకా మగ్గుతుందండి. అందులోకి ఆకాకరకాయ కదా! కొంచెం తొందరగానే మగ్గిపోతది. కానీ బట్టలవన్నీ ఉన్నాయి. వర్షం వచ్చేలా ఉందని తీసి లోపల ఏసేసాను. ఇంకా కూర కూడా అయిపోయిందండి. హాట్ బాక్స్‌లో వేసేసాను. ఆకాకరకాయ మసాలా పెట్టి చేశాను. తనకి చాలా ఇష్టం. ఎప్పుడు ఆకాకరకాయలొచ్చినా సరే కంపల్సరీ తెచ్చుకుంటారు. ఇంకా తనకి కూర చేసేసి ఇంగోండి వడియాలు కూడా ఉంటే అవి కలర్స్ ఉంటాయి కదా! అవి ఫ్రై చేద్దాం అదండి వేపుదాం కదా అని ఇంకా అక్కడ పెట్టాను. పండక్కి అదండి వినాయక చవితికి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. ముందు రోజే కొన్ని తెచ్చారు. ఇంకా కొంచెం తేవాల్సినవి ఉంటే అవి తీసుకొచ్చేసారు అవి కూడాను. ఇంకా తనకి భోజనం లంచ్ పెట్టేస్తున్నాను. అప్పటికే 2:30 అయింది. ఇంకా అప్పుడు భోజనం చేస్తున్నామండి. ఇంకా కాసేపు తను రెస్ట్ తీసుకున్నారు. ఇంకా తనకి కొంచెం టీ పెట్టి ఇచ్చేసి నేను కూడా కొంచెం తాగేసి తలనొప్పి వస్తుందని ఇదిగోండి మా స్వీటీ చూసారా పడుకొని చూస్తుంది. నీరసంగా ఉందన్నాను కదా! ఈలోపు కొలాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకొచ్చాను. డబ్బా నిండిందా అదండి వాటర్ ట్యాంక్ నిండిందా లేదా అని. తీరా చూస్తే నిండిపోయింది. ఇంక సరే అని వర్షం పడ్డదండి. నేను అన్నాను కదండీ అప్పటికప్పుడు వాతావరణం మారిపోతుందని. అందుకే బట్టలు కూడా కొంచెం ఎండ ఉండగానే తెచ్చేసాను. బాగానే ఆరిపోయినాయిలెండి. కొంచెం పొడి పొడిలాడితే బాగున్నాయి. ఇంక వర్షం మాత్రం ఇలా తెచ్చి లోపల పెట్టాను వర్షం వచ్చేసింది. ఇంక బట్టలన్నీ మడతలు పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్‌లో అదే అండి సారీ బీరువాలో పెట్టేద్దాం కదా అని ఇంక అవన్నీ సర్దుతున్నాను. ఎందుకో ఫ్రిడ్జ్ అని గబుక్కున వచ్చేసింది. అందుకే మళ్ళీ సారీ చెప్తున్నాను. ఇంకా బట్టలన్నీ డ్రెస్సులు, శారీస్ అయన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తాను. తర్వాత చేస్తానులేండి ఐరన్. ఇప్పుడు చేసే అంత ఖాళీ కూడా లేదు. అదే అండి మళ్ళీ ఇంకొంచెం గదిలో అవన్నీ కడుక్కోవడం ఇవి ఉంటాయి కదా! ఇంకా ఈవినింగ్ టైమే కొంచెం ఎక్కువ పండగలప్పుడు పని ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ కొంచెం పని తగ్గిస్తాను కానీ, ఈవినింగ్ మాత్రం కడుక్కోవడాలు ఇయన్నీ చేస్తాను కదా! ఇంక తను వచ్చే వరకు అలా టైం సరిపోద్దిలేండి. ఇంక ఈ బట్టలవన్నీని ముందు బట్టలు మనం ఉతికినప్పుడు ఆరకపోతేనండి, ఈ వర్షాలు పడతాయి చాలా చిరాకొచ్చేస్తాయి. ఎక్కడ చూసినా బట్టలే ఉన్నట్టు అనిపిస్తది. నాకు అలాగే అయిపోయింది. ఎక్కడైనా వేద్దామంటే ప్లేస్ లేదు. ఇంకెలా కాదని ఆ సందులోని అదండి ఫ్రిడ్జ్ పెట్టిన చోటే పైన కొంచెం తీగలా కట్టించాను. ఇంకా అక్కడే వేసేస్తున్నాను. కనీసం టవల్ వేసుకోవడానికన్నా కావాలి కదా! నాకు బయట గేటు దగ్గర ఉంటదండి ఎదురుగుంట వేసుకోవడానికి. కానీ నాకెందుకో అక్కడ నచ్చదండి. అంటే అక్కడ చెత్త అది వేస్తాం కదా! గోడ అవతల డస్ట్ అది. ఇంకా అక్కడ ఆ వాసన అంతా ఇవి పీల్చుకుంటాయి బట్టలను ఆలోచనతోనే నేను అక్కడ బట్టలవి ఏమి వేయను. అసలు ఇష్టం ఉండదు కూడా నాకు బయట. ఆ వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు కొంచెం తగులుతా ఉంటారు బట్టలు మనం వేసామంటే. అందుకోసమని నేను బట్టలు వేయడానికి ఇష్టపడను. ఎంత అయినా సరే పైనే వేస్తాను. కాకపోతే వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందవుతుందని ఇంకా లోపలే ఇంక ఫ్రిడ్జ్ దగ్గర పైన కట్టించేసాను. ఈసారి బానే ఉందిలెండి ఏమన్నా వేయటానికి గట్టాను. ఇంక బట్టలవన్నీ పెట్టేస్తున్నాను. అయిపోయింది కూడా ఫ్రిడ్జ్ అదే అండి బీరువాలో పెట్టడం. ఇంక పెట్టేసాను కదండీ! పెట్టేసిన తర్వాత ఇంక మళ్ళీ అది వేసి మళ్ళీ కడుక్కోవడాలు ఒకటుందండి. ఇంకా పండగ కదా! మళ్ళీ గుమ్మాలకి పసుపు రాసి బొట్లయి పెట్టుకోవాలి. ఇంక ఈ పనులన్నీ చేద్దామని గబగబా చేస్తున్నాను. ఫస్ట్ బట్టలు మడతలు పెట్టేసామనుకోండి అక్కడ కొంచెం ఖాళీ అవుతది కూడా. ఒక పని తగ్గినట్టు ఉంటది కదా! అని ముందు బట్టల పని మాత్రం మొదలెట్టాను. బట్టలు అదే అండి బట్టలయిపోయినియి బీరువాలో పెట్టేస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలున్నాయి వేద్దాం అనుకున్నాను. బెడ్‌షీట్లవి. కాకపోతే మళ్ళీ వర్షం పడుతుంది కదండీ! మళ్ళీ తెల్లారితే పండగ ఒకటి. ఇంకా వాతావరణం ఎలా ఉంటదో తెలీదు కదా! అని ఇంకా బట్టలవి వేయలేదు వాషింగ్ మిషన్‌లోని.
చూసి వేస్తానండి. కొంచెం బాగుందనుకుంటే ఎండొస్తే మరుసటి రోజు అప్పుడు బట్టలు వేద్దాం కదా అని ఇంకా ఆ రోజు బట్టల పని పెట్టలేదు కానీ వాషింగ్ మిషన్‌లో వేయటం ఈ పనులుంటాయి చూసారా కడుక్కోవడం, గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ఇటువంటివి చేద్దాం కదా అని ఇంకా బట్టలేమో ముందు మడతలు పెట్టేసానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బట్టలుంటే అవి కూడా వాషింగ్ మిషన్‌లో వేసేద్దాం కదా అని పక్కన పట్టుకెళ్తున్నాను. ఇంకా గిన్నెలు అవి ఉన్నాయండి. ఆ గిన్నెలు కూడా కడిగేసాననుకోండి, ఇంకా కొంచెం చాలా మటికి పని అయినట్టే ఉంటదండి. ఆ గిన్నెలు కడగడము, ఈ వంటగది ఈ పనులన్నీ ఉంటాయి. మార్నింగ్ నిన్న ముందు రోజు మాత్రము గదులన్నీ దులిపేసానులేండి. దులిపేసి అది కూడా పెట్టాను కదా! కాకపోతే కొంచెం కొంచెమే పెట్టాను. ఎక్కువ చూపించలేదు. ఈ వంటగది ఇయన్నీ దులపడం అయిపోయింది. లేకపోతే నా వంటగది దులపలేదనుకోండి బల్లీలని, బొద్దింకలని ఇటువంటివన్నీ చేరతాయి. అందులో నాకు ఆ 2 అంటే అస్సలు భయమండి. చాలా భయం. అవి రాకుండానే చూస్తాను ఆల్మోస్ట్ రాకుండా. అవి కనిపిస్తేనే నాకు ఇష్టం ఉండదు. ఇంక అందుకే మా ఇంట్లో కూడా ఎక్కువ అవి కనిపించే ఛాన్స్ కూడా నేను ఇవ్వను. బొద్దింకలు కానీ, బల్లీలు అవి అంటే మరీ భయమండి. మా అపార్ట్మెంట్‌లో అయితే అలాగే కొంచెం ఏదైనా కిటికీ ఉంటేనే నేను తీయించేసానండి. బల్లులు వస్తున్నాయని భయంతోని. మొత్తం గోడ కట్టించేసాను. ఆ చిన్న హోల్ ఏదన్నా ఉంటే వచ్చేస్తాయి కదా అని అంత భయం నాకు బొద్దింకలన్నా, బల్లులన్నా సరే. ఇక్కడ కూడా అలాగా రావట్లేదులేండి. ఉండట్లేదు కూడా. ఎందుకంటే ఇంక ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంచేసుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది లేదు. అందులో నేను స్టవ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు కడిగేస్తానండి. అస్తమానం మార్నింగ్ ఓసారి, నైట్ మొత్తం పని అయిన తర్వాత ఒకసారిని. అందుకే అక్కడ అటువంటివేమీ రాకుండా ఉంటాయి. కాకపోతే ఎలక మాత్రము అది చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఎంత వెళ్ళిపోతుందని చూస్తున్నా సరే అది వెళ్ళట్లేదు. గ్రైండర్ పక్కనో లేకపోతే గ్యాస్ బండ పక్కనో దాక్కుంటుంది. అది ఏదో రోజు దాన్ని బయటికి వెళ్ళిపోమని చెప్పాలండి. ఎన్ని రోజులు ఉంటుంది ఏమి తినకుండా అలాగా. పాపం అది ఏమైనా తింటుందంటే ఏమైనా దొరుకుతుందంటే ఏమి దొరకవు కూడానండి. ఎందుకంటే వంటగదిలో ఏమి ఉంచను కాబట్టి అవి తినడానికి కూడా దొరకదు. కానీ వెళ్ళిపోవచ్చు కదా చక్కగా వెళ్ళదు. అక్కడే ఉంటుంది. ఇంకా గిన్నెలు కూడా కడగడము తోమేస్తున్నానండి. మళ్ళీ సింక్ అది కూడా శుభ్రంగా తోమాలి. ఎందుకంటే కొంచెం ఒక్కసారికే మళ్ళీ జిడ్డుగా ఉన్నట్టుంటది. అందుకే గిన్నెలు కడిగిన వెంటనే ట్యాప్ కానీ, ఆ సింక్ కానీ ఓసారి మళ్ళీ సబ్బెట్టి శుభ్రంగా కడిగేస్తాను. ఆ కడగడం అయిపోయిందనుకోండి ఇంక అంత బాధ అదండి పొద్దుటికి నీట్‌గా ఉంటది. ఇంకా దోమలు కానీ ఏమీ ఉండవు కూడా, పట్టవు కూడాను. లేకపోతే కొంచెం ఏమన్నా ఉంటే దోమలు, బొద్దింకలు, బల్లులు ఇటువంటియన్నీ చీమలు ఇటువంటియన్నీ చేరుతా ఉంటాయి. మళ్ళీ అవే మనకి గిన్నెల మీద అయి పాకడం అంతా ఇదిగా అనిపిస్తది కదా! అందుకనే నేను ఎప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసేస్తా ఉంటాను నీట్‌గాను. ఇంకా గిన్నెలు అయితే తోమేసాను కదండీ! కడిగేసి మళ్ళీ టబ్‌లో వేసేస్తున్నాను. స్టూల్ పెట్టి అక్కడ పెట్టాను. ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే ఇంకా కిందకొచ్చేస్తది కదా! ఇంక ఎలాగో కడుగుతాను కదా అని ఇంకా అలా పెట్టేస్తున్నాననమాట. ఫస్ట్ పక్కన పెట్టానంటే అవి కప్పులు కదా! గాజు కప్పులు పగిలిపోతాయండి నా చేతిలోని. అందుకోసమని ఫస్ట్ అవి తోమేసి పక్కన పెట్టేసాను. ఈ స్టాండ్‌లో గబుక్కుని టబ్‌లో వేసినా మర్చిపోయి ఏదన్నా గబుక్కుని తీసేసరికి పగిలిపోతాయి కదా! అందుకని పక్కన పెట్టానమాట. ఆ వాటర్ అది వాడిన తర్వాత పైన పెట్టేసి ఇంకా స్టవ్ దగ్గర కూడా కడిగేద్దాం కదా అని. గిన్నెలు కూడా కడగడం అయిపోవచ్చిందిలేండి. లాస్ట్‌కి వచ్చినాయి. ఇంకా అవన్నీ టబ్‌లో వేసేస్తున్నాను. టబ్‌లో వేసేసి పక్కన పెట్టేస్తానండి. పెట్టేసి ఇంకా గిన్నెలు పని అయిపోయింది కదా! ఇంకా మామూలుగా వంటగది, బాల్కనీ అది మొత్తం కడిగేస్తాను. ఇంకా కడిగేసి అందులో కొంచెం టైల్స్ కడిగే లైజాల్ అయిపోయింది. కొంచెం సర్ఫేసి కడిగేద్దాం కదా అని తనకి నేను చెప్పలేదులేండి తెమ్మని మర్చిపోయాను. ఇంకా సింక్ కూడా శుభ్రం క్లీన్ చేసాను కదా! ఈ టబ్ తీసి పైన పెట్టేస్తాను. ఇంకా స్టూల్ తీసుకొచ్చి ఇదిగోండి స్వీటీ దగ్గర పెట్టేసి ఇంకా దానికి కూడా అన్నం పెట్టేస్తే అన్నం పెడదామని అక్కడ కలిపేసి కాకరకాయ కూర కదా దానికి తింటదండి ఇష్టంగానే. అది ఏ కూర వేసి పెట్టినా తింటదండి. ఆ కూర ఈ కూర అని ఉండదు. కాకపోతే దానికి తెలిసిన కర్రీస్ మాత్రమే పెట్టాలి. మేమేం తింటున్నామో అదే. వేరే కొత్తగా ఏదైనా తీసుకొచ్చి పెట్టామనుకోండి అస్సలు తినదండి. అందులో నేను తిన్న కూర అయితేనే తింటది. గబుక్కుని తన దగ్గర అందులో మాటలన్నీ అర్థమైపోతున్నాయి కదండి స్వీటీకి. అది నేను తినను అన్నానంటే అది కూడా తినడం మానేస్తుందండి ఆలకించి. అందుకే మేము ఉన్నప్పుడు మేము ఏది మాట్లాడుకున్నా జాగ్రత్తగా మాట్లాడుకుంటాం. దాని విషయంలో మాత్రం అంత వింటదండి. అన్నీ అర్థమవుతాయి దానికి స్వీటీకి మాటలు. కానీ దానికి ఫస్ట్ అన్నం పెట్టే ముందు ముద్దు పెట్టి అన్నం పెడితేనే ఎంత ఇష్టమండి దానికి చాలా ఇష్టం. అలా పెట్టి ముద్దు పెట్టి అన్నం పెట్టామనుకోండి చారు వేసి పెట్టేసినా తినేస్తుంది పాపం. చట్నీ వేసి పెట్టినా సరే. అందుకే మా స్వీటీ అంటే మాకు అంత ఇష్టం. ఎందుకనుకున్నారు చాలా ఇష్టమండి. నేనైతే అస్సలు అది లేకపోతే ఉండలేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
అంత ఇష్టం స్వీటీ అంటే. తనకి చాలా ఇష్టమండి స్వీటీ అన్న. ఇంకా గిన్నె అవండి గదిలో అవన్నీ క్లీన్ చేసేసాను కదా, ఇంకా గుమ్మాలకు కూడాను పసుపు రాసి బొట్లు పెడదామని పెడుతున్నాను. బయట వాకిలి అది కడిగేసాను కానీ ముగ్గు పెట్టలేదండి, వర్షం పడుతుంది. ఇంకా మార్నింగ్ పెడదాం కదా ముగ్గు అదిని అన్నట్టుగానే పెట్టడం అనేసి ఇక్కడ ముందు గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. తను మళ్ళీ వచ్చేసరికి అప్పటికే 10 అవుతుంది. ఇంకా వచ్చేటప్పుడు వినాయకుని తీసుకొస్తారు కదండి, అందుకే ముందుగానే బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా అందులో తెల్లవారితే ఇంకా వినాయక చవితి పూజ ఎలాగ అవుతుందా రేపు, అందులో తొందరగా చేసేసుకోవాలి కదండి. మధ్యాహ్నం వరకే ఉంది, ఆఫ్టర్నూన్ వరకే. ఇంకా ఆ టైం కల్లా అయిపోద్దులేండి, ఎందుకంటే తెల్లవారు నేను లేచి తెల్లవారుజామునే ఇంకా అన్నీ చేస్తాను కాబట్టి ఇంకా అయిపోతుంది. కాకపోతే అయ్యే వరకు కొంచెం టెన్షన్ వస్తుంది కదా, ఎలాగవుతుందని ఇంక బొట్లు అవి పెట్టేస్తున్నాను. మాకు పెయింటింగ్ అయినా మోసం చేసాడండి. పెయింటింగ్లు వేస్తానని డబ్బులు తీసేసుకొని వేయలేదండి. గుమ్మాలకు కానీ బెడ్రూమ్లన్నీ వాల్కి కూడా డిజైన్ వేయమన్నాం సింబల్ టైపు, దానికి వేస్తానని వేయలేదు. ఇంక తర్వాత మీరన్నా తీసుకురండి నేనన్నా వేసుకుంటాను, మరీ బాగోలేదు ఎలాగా అని అంటే తీసుకొస్తానని తను కూడా మర్చిపోతున్నారు. ఇంక తను ఎప్పటికైనా తెప్పించాలి అండి. ఈ 1 మంత్లో అసలు శ్రావణ మాసంలో వేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు. ఇంక వినాయక చవితి కూడా వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఈసారన్నా వేయగలనో లేదో తెలియదు. కార్తీక మాసానికల్లా అన్నా వెయ్యాలండి. తను తీసుకొస్తే ఎంత ఒక రోజుతో వేసేసుకోవచ్చు. కాకపోతే తను మర్చిపోతున్నారు, కొంచెం పని హడావుడిలో పడిపోయి ఇక తనకి గుర్తుండట్లేదు. లేకపోతే అవి పెద్ద కాస్ట్ కూడా కాదండి, తెచ్చుకొని వేసుకోవచ్చు. నేను కూడా వేసేస్తాను. తులసం దగ్గర కూడా వెయ్యాలండి, తులసం దగ్గర కూడా కొంచెం బాగోలేదు ఇక పెయింటింగ్ అది పోయి. ఇంకెలా నేను గుమ్మానికి బొట్లే పెట్టేసాను చూసారు, చాలా బాగుంది. చూడడానికి కూడా ఎంత బాగుందండి, పాజిటివ్గా అనిపిస్తుంది చూడడానికి, ప్రశాంతంగా బాగుంటుందండి. మనం ఇలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటే మంచిది కూడాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వంటగది దగ్గరికి వచ్చాను. ఇలా వంటగది దగ్గర గుమ్మం కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా పెట్టేయడం కూడా అయిపోయింది. ఇక్కడ ముగ్గులు పెడితే చూసారు ఎంత బాగుందండి వంటగది. కానీ నాకు చాలా ఇష్టం ఇలా చూసుకోవాలంటే, అలా చూసుకొనే మురిసిపోతానండి, అంత ఇష్టము. కాకపోతే పెద్దగా ముగ్గులు రావు కదండి, అందుకే వచ్చినవి ఏదో వేస్తానమాట, నాకు చేతనైనంత మట్టికి చేయడానికి ట్రై చేస్తాను. స్వీటీ పడుకుందండి, అన్నం తినేస్తుంది కదా, ఇక్కడ చైర్ వేస్తే పడుకుంది. ఇంకా బయట ఇలాగా మెట్ల దగ్గర పైనుంచి ముగ్గులు పెడదాం అనుకున్నాను కానీ వర్షం పడి పోతుందని పెట్టడం అనేసాను. ఇంక కలవ పువ్వులు పట్టుకొచ్చారు, ఫ్రిడ్జ్లో పెట్టాను తెలియక, అవి ముడిచిపోని. మళ్ళీ ఎలా కదని తీసుకొచ్చి బకెట్లో వాటర్ వేసి పెడితే చూసారు ఎంత బాగున్నాయండి. మా ఇంటికి వినాయకుడు కూడా వచ్చేసాడు, ఈయన వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఫ్రూట్స్. దేవుడికి ఆయిల్ లేదంటే దీపం వెలిగించడానికి కానీ ఆయిల్ బాటిల్ ఇవన్నీ పట్టుకొచ్చారండి. ఇంకా పొద్దుటే లేచి వినాయక చవితికి రెడీ చేసుకోవాలి. ఇంకా మామిడాకులు ఒకటి కట్టాలండి గుమ్మానికి కూడా. స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, తను టిఫిన్ పట్టుకొచ్చారు. అది కూడా టిఫిన్ తింటుంది ఏంటండి, దానికి టిఫిన్ కావాలంట. ఇంకా దానికి కూడా టిఫిన్ పెట్టేసి మేము కూడా తినేస్తాం. అన్నం తిన్నా అది టిఫిన్ తింటుంది మాతో పాటు సమానంగానండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వినాయక చవితి వీడియో పెడతాను.